రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా అల్పపీడన ద్రోణి విస్తరించింది. పగల ఉష్ణోగ్రతలు అయితే బీభత్సంగా 42.8 డిగ్రీలు చేరాయి. సాయంత్రానికి వడగళ్లతో ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టిస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే దక్షిణ తెలంగాణతో పాటు హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, మహబూబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగళ్ళు వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాబోయే 24 గంటల్లో కూడా అల్పపీడన ద్రోణి ప్రభావంతో పగలంతా ఎండుండి సాయంత్రానికి ఈదురుగాలులతో కూడిన వర్షం విరుచుకుపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇక రాయలసీమ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలో ఈదురు గాలుల ప్రభావానికి అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక రాబోయే 24 గంటల్లో కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. రైతు సోదరులు ముఖ్యంగా మిర్చి, ప్యాడి, మొక్కజొన్న ఇలాంటి పంటలు హార్వెస్టింగ్ చేస్తున్న రైతులు పంట తడవకుండా చూసుకోండి. హార్వెస్టింగ్ ఉంటే మరో 24 గంటలు వాయిదా వేసుకుంటే మంచిది. రాబోయే 24 గంటల్లో ఈ దోణ ప్రభావం ఏ జిల్లాల మీద ఇంకా ప్రభావం చూపబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం. మీ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో ఎంత వర్షపాతం నమోదైంది, పంట నష్టం ఏమైనా జరిగిందా అనే వివరాలు మాత్రం కామెంట్ చేయండి.